తెలంగాణలో కవచ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ కేంద్రంగా దీన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. విదేశాలతో పోటీ పడేలా ఈ టెక్నాలజీ ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో రైలు ప్రమాదాలు జరగకుండా ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికే ఈ ప్రయోగం కొన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా పనిచేస్తుందన్నారు. టెక్నాలజీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనము కవచ్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టబోతా ఉన్నాము. ఏదైతే ప్రమాదాలు జరగకుండా మన ఇండిజియస్ టెక్నాలజీ ద్వారా కవచ్ అనేటువంటి టెక్నాలజీని తీసుకొస్తా ఉన్నాం. ఆ టెక్నాలజీ మన సౌత్ సెంట్రల్ రైల్వే కేంద్రంగానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే నెట్వర్క్ లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మన సౌత్ సెంట్రల్ రైల్వేలో చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు నిర్ణయించారు. దానితో పాటు కవచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా సికింద్రాబాద్ లో పెట్టబోతా ఉన్నాం. దాన్ని కూడా త్వరలోనే వివరాలన్నీ కూడా మరొక తెలంగాణ తలమానికంలో మరొక ఇన్స్టిట్యూట్ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి మరొక సంస్థ మన సికింద్రాబాద్ లో రానున్నదనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక సంస్థలతో పాటు అడిషనల్ యూనిట్ కూడా మన సికింద్రాబాద్ కు రానుంది. అది కూడా కవచ్ ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా కవచ్ టెక్నాలజీ, ఇండిజినస్ టెక్నాలజీ, మేక్ ఇన్ ఇండియాకి సంబంధించినటువంటి టెక్నాలజీ ఈరోజు మనం ఉపయోగించి రానున్న రోజుల్లో ప్రమాదాలు జరగకుండా నివారించేటువంటి కార్యక్రమం పరిశోధన జరుగుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అమర్చాము, సక్సెస్ఫుల్ గా రిజల్ట్ కూడా వస్తూ ఉంది. అది రానున్న రోజుల్లో దేశమంతా కూడా దాన్ని మరి విస్తరించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్ కూడా కవచ్ ఇన్స్టిట్యూట్ కూడా మన దగ్గరికి రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు న్యూ ట్రాక్స్ సంబంధించి తెలంగాణలో మరి ఈరోజు 22 ప్రాజెక్టులు, కొత్త ట్రాక్స్ నిర్మాణం చేసేటువంటి 22 ప్రాజెక్టులు